యాకోబు రాసిన పత్రికలో నుంచి ఒక మాట చదువుకుందాం. మొదటి అధ్యాయం 27వ వచనం. యాకోబు మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. మనము ఒక శీర్షికగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. యాకోబు రాసిన పత్రికని నేను ధ్యానం చేయను. గడిచిన 3 రోజులు విజయవాడలో యాకోబు రాసిన పత్రిక మీద ధ్యానాలు కలిగి ఉన్నాం. అయితే దాని గురించి నేను మరలా ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కలిగి ఉంటాను. అవి మీరు వినొచ్చు, అలాగా దాంట్లో ఏకీభవించవచ్చు కూడా. సరే, ఇక్కడ మనం ఈ యొక్క మాటను చూస్తున్నాం. ఏమిటా మాట అంటే భక్తి, పవిత్రమును నిష్కలంకమైన భక్తి. క్రైస్తవ జీవితము భక్తితోటే ముడిపడింది. చాలామంది భక్తి ఒకటే కాదు కానీ భయం కూడా ఉండాలి. అంతకుముందు కూడా నేను జ్ఞాపకం చేశాను. భయభక్తులు అవసరం క్రైస్తవుడికి. చిన్న నిర్వచనం కూడా చెప్పాను. అసలు భక్తి అంటే ఏంటి అంటే భగవంతుని మీద ఉండే ఆసక్తి. అది నీకు నీ దేవుని మీద ఉండే ఆసక్తిని బట్టి నువ్వు కనపరిచే భక్తి ఏంటో నిర్ధారించవచ్చు. నీ దేవుని మీద సంపూర్ణమైన ఆసక్తి లేకపోతే నీవు ఆయన కనపరిచే లేదంటే ఆయనకు చూపించే భక్తిలో చాలా లోపం ఉన్నదని చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఇక్కడ తలంపు ఏంటంటే కనబడుతున్న ప్రతి క్రైస్తవుడు కూడా నిజ క్రైస్తవుడు కాదు. వారు క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు, కానీ వారు క్రైస్తవులని దేవుడు చెప్పాలి. మీకు ఒక చిన్న రెఫరెన్స్ మనం చూడగలిగితే తీతు 1:16 చూడండి. ఉదయం కూడా మేము అక్కడ ఇదే మాట ధ్యానం కలిగి ఉన్నాం. అంటే ఈ మాట చదువుకున్నాం అక్కడ. ఎందుకంటే మంచి చేపలు చెడ్డ చేపలు 2 వలలో ఉన్నాయి. 2 ఉన్నాయి వలలో. కానీ దేవుడు ఒకానొక సమయం వచ్చినప్పుడు వాటిని వేరు చేస్తాడు. అప్పటి వరకు సంఘంలో మంచి చేపలు ఉంటాయి, చెడ్డ చేపలు ఉంటాయి. అదే రీతిగా క్రైస్తవులు అని పిలువబడ్డ వారందరూ క్రైస్తవులు ఎప్పటికీ కారు. మన చుట్టూ చాలామంది కనబడవచ్చు. మేము క్రైస్తవులమే, మేము మందిరానికి వెళ్తున్నాం, మేము ఆరాధనలు చేస్తున్నాం, మేము ప్రార్థనలు చేస్తున్నాం, మేము దేవునికి మాకు తోచిందల్లా ఇస్తున్నాం, మేము క్రైస్తవులమే వాళ్ళు అనొచ్చు, లేదా మనం కూడా అనొచ్చు. కానీ ఎవరు క్రైస్తవులు అంటే అక్కడ చెప్పేశాడు తీతుకు రాస్తూ పౌలు ఒక మాట. ఏమని? దేవుని ఎరిగామని వారు చెప్పుకుంటారు, కానీ వారి బిహేవియర్, వారు ఎలా వ్యవహరిస్తున్నారు అంటే అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులై ఉన్నారు. వాళ్ళ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉన్నారు. సో ఇక్కడ మనం చెప్పొచ్చు హూ వాజ్ ద ట్రూ అండ్ ఫాల్స్ క్రిస్టియన్. ఎవరైతే నిజ క్రైస్తవుడో లేదా ఎవరు నకిలీ క్రైస్తవులు ఇలాగ చెప్పేయచ్చు. ఎలాగంటే వారు పైకి ఏమని చెప్పుకుంటున్నారట, మేము ఆయనను ఎరిగిన వారమని చెప్తారు. ఆయన ఎరిగిన వారమని పేరుకు చెప్తే కాదు, ఆయనను ఎరిగిన వారమని మన క్రియలు చెప్పాలి. ఏమండి, ఒక వీధిలోకి వెళ్ళి ఏవో మాటలు మాట్లాడి మనం వచ్చేసాం. మనం అక్కడ ఉన్నప్పుడు మనం ఏదో చెప్పొచ్చు, నేను ఆయన ఎరిగిన వాడని అని. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన మాటలు అక్కడే ఉంటాయి. అక్కడ దాకా అప్పటి వరకు ఏం మాట్లాడాము, అప్పటి వరకు అక్కడ మనం మాట్లాడిన మాటల సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? వెళ్ళినటువంటి వాడు ఎరిగిన వాడే. ఎవరిని? దేవుణ్ణి అని. మనం మాట్లాడే మాటలు అబద్ధముతో ఉన్నాయనుకోండి, బూతులతో ఉన్నాయనుకోండి, మనం వెళ్ళిపోయిన తర్వాత మన మాటలు సాక్ష్యం ఇస్తాయి. ఏమనంటే వాడు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు. అబద్ధములు ఇవి, అసత్యములు ఇవి, సరసయోక్తులు, బూతులు మన క్రియలు సాక్ష్యం ఇస్తాయి. సో మనం ఎరిగామని మనం పేరుకు చెప్పుకుంటే కాదు. ఏమండి, అందుకే చాలాసార్లు ఏమనుకుంటామంటే నేను భక్తిపరుణ్ణి అని మనం అనుకుంటాం. మన భక్తి మనం చెప్పుకోవడం కాదు. ఏమండి, అందుకే ఆ మాట మీకు చూపించాను. మన భక్తిని కొలుసుకోవాల్సి వచ్చేటప్పుడు దేవుని మీద ఉండే నీ ఆసక్తితో కొలుచుకో. దేవుని మీద నీకు ఆసక్తి ఎంత ఉందో దాన్ని బట్టి నిర్ధారించవచ్చు. దేవుని మీద ఉండే ఆసక్తి అంటే దేవునికి ఇంటికి వెళ్ళడం కాదు, ఆయనని ఎరిగామని క్రియల్లో చూపించాలి. అప్పుడు నువ్వు చెప్పొచ్చు నాలో ఈ భక్తి ఉంది అని.
అందుకే యోబు కూడా అంటాడు, యోబుతో అంటాడు తన స్నేహితులు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని. నిజమే, యోబుకు తన భక్తి ధైర్యాన్ని పుట్టించింది, సందేహం లేదు. కొన్ని బలహీనతలు ఉన్నాయి. తన పుట్టిన దినాన్ని చెప్పించుకున్నాడు, కానీ తన భక్తి తనకు ధైర్యాన్ని పుట్టించింది. దేవునితో మాట్లాడతానన్నాడు కదా. తర్వాత ఏమని మాట్లాడతానని చివరి అధ్యాయంలో పశ్చాత్తాపడతాడు, అది వేరు. కానీ తన భక్తి తనకు ధైర్యాన్ని పుట్టించగలిగిందంటే తన భక్తి నాణ్యమైన భక్తి. ఈరోజు ఈ శీర్షిక మనం ఇక్కడ మాట్లాడుకునే అంత దేని గురించి అంటే క్రైస్తవ జీవితం గురించే మాట్లాడుకుంటాం. ఈ క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా మనము మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే హూ ఈజ్ ట్రూ క్రిస్టియన్? నిజ క్రైస్తవులు ఎవరు? నిజ క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అందులో భాగంగానే ఈ వచనాన్ని చూపించాం మీకు. జస్ట్ ఏది యాకోబు రాసిన పత్రికలోని 1వ అధ్యాయము 27వ వచనము. ఏం భక్తి అది? ఏం భక్తి? పవిత్రమును. అక్కడ 2 మాటలు రాయిస్తాడు. ఒకటి పవిత్రము, హోలీ రిలీజియన్. తర్వాత బ్లేమ్లెస్ అనొచ్చు, నిష్కలంకమైన భక్తి. నిష్కలంకమైన భక్తి. అక్కడ పైన కొన్ని మాటలు చెప్పాడు. ఒకటేమో క్రియలు, ఇంకోటేమో అంతర్ సంబంధమైన భక్తి. ఏంటి? ఒకటేమన్నాడు? దిక్కులేని వారిని, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట ఒకటి, ఇది క్రియలు. తర్వాత ఇహలోక మాలిన్యం, ఇది అంతర్ సంబంధమైన భక్తి. ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా నువ్వు కాపాడుకోవాలి, ఇది భక్తి. సో భయభక్తులు అని కూడా ఆలోచన చేస్తే అంతకుముందు కూడా ఆ మాట మీకు చెప్పాను. భయభక్తి, భయమేమో పాపం నుండి దూరంగా పారిపోయేటట్లుగా చేసిద్ది, భక్తి ఏమో దేవునికి దగ్గర అయ్యేలాగా చేసిద్ది. ఏమండి? అందుకే క్రైస్తవుడికి భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయమేమో పాపం నుండి దూరంగా పారిపోయేటట్లు చేసిద్ది, భక్తి ఏమో దేవునికి దగ్గర అయ్యేలాగా చేసిద్ది. అందుకే మనం ఎక్కడ చూసినా భయభక్తులు అనే పదము జంట పదాలుగా మనకు కనబడతాయి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ అనే పదాలు. అదే రీతిలో లోకంలోకి చూస్తే కొంతమంది భయం ఉంటుంది, ఇంకొంతమందికి భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. గుర్తుపెట్టుకోండి, భక్తి ఉండి భయం లేదనుకోండి, బరి తెగింపు కనబడుతుంది. భక్తి ఉండి వారికి భయం లేకపోతే బరి తెగింపు, ఇష్టానుసారంగా జీవించుట. భక్తి చేస్తారు, బయటికి వెళ్ళి పాపము చేస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏం లేదు, భయం లేదు. కొంతమందికి భక్తి ఉండదు కానీ భయం ఉంటుంది. ఇది మనిషిని బానిసత్వంలోకి తీసుకెళ్ళింది. వారికి భక్తి ఉండదు కానీ భయం ఉంటుంది, అందును బట్టి వారు బానిసలైపోతూ ఉంటారు. కానీ మన దేవుని దగ్గర మనం ఏం కనపరచాలి అంటే భయము, భక్తి. సరే, ఈ యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక, ఇది ఎవరికి రాశాడో 1వ అధ్యాయంలోనే 1వ వచనంలో కనబడిద్ది. చెదిరినటువంటి 12 గోత్రికులు, అంటే వారికైనా కాదు, వారితో ప్రారంభమయ్యి ఇంకెవరికి అంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టే వారందరి కొరకు అని కూడా ఆలోచన చేయొచ్చు. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాట చూడొచ్చు, 8-9 వచనాల్లో. రేవని ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక. సో ఇది అందరినీ వర్తిస్తాం. ఆయన రాకడ కోసం కనిపెట్టే వారందరి కొరకు ఈ పత్రిక, ఆయన రాకడ కోసం ఎదురు చూసే వారందరి కొరకు ఈ పత్రిక. అందుకే ఈ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? సమీపించి ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరినొకడు సనుక్కొనుడికి ఎదిగో న్యాయాధిపతి వాకిట. ఒక నిజ క్రైస్తవుడిగా బ్రతకండి, సనుక్కోమాకండి, గొనుక్కోమాకండి. ఆయన ఎంతో దూరంలో లేడు, అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు, ఆయన దేవుడు సమీపంగా ఉన్నాడు. ఇలా అంటాను, మొట్టమొదటిగా తీర్పు మన దగ్గర నుంచేగా ప్రారంభమయ్యేది. దేవుని ఇంటి వారి దగ్గర నుంచే తీర్పు ప్రారంభమవుతుంది. మొట్టమొదటికి మనమే నిలబడాలి ఆయన దగ్గర. మరి అవిధేయత చూపించే వారి పరిస్థితి ఘోరంగా ఉంటుంది, అది వేరు. కానీ
అంటే మనం ఏ గ్రహింపుతో బ్రతకాలి అంటే, నేను నా ప్రభు దగ్గర ఒక దినాన నిలబడతాను అనే గ్రహింపు. సో ఇక్కడ భక్తి గురించి మాట్లాడుతూ ఒక క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు, ట్రూ రిలీజియన్ అంటాడు. అక్కడ ఏమన్నాడు ఏం భక్తి అన్నాడు అక్కడ? పవిత్రమును నిష్కలంకము అని రాయబడింది. ఇంగ్లీష్లో అయితే ట్రూ రిలీజియన్ అంటాడు. నిజమైనటువంటి భక్తి అనొచ్చు. నిర్దోషమైన, లేదంటే అక్కడ ఎలా అన్నాడు, నిష్కలంకమైన భక్తి, ట్రూ రిలీజియన్. ఏంటి నిజమైన క్రైస్తవులు ఎవరు అంటే, వాక్యాన్ని తెలుసుకున్నవారు కాదు. అదే తీతులో ఆ మాట జ్ఞాపకం చేశాను. వాక్యాన్ని వారి జీవితంలో అన్వయించుకున్న వారు మాత్రమే. వాక్యాన్ని వారి జీవితంలో అన్వయింపు లేకపోతే వారు నిజ క్రైస్తవులుగా ఎన్నడూ కూడా ఎంచబడరు. సరే, ఇప్పుడు నిజ క్రైస్తవులకు ఉండే గుర్తుల గురించి మీకు కొన్ని చెప్తాను. ఎవరిని మనం నిజమైన క్రైస్తవులు అనొచ్చు? పేరుకి క్రైస్తవులను చెప్పుకునేటువంటి వారు కాదు. నిజ క్రైస్తవులు అనగానే మనకు కొన్ని గుర్తులు ఉండాలి. ఏంటా గుర్తులు అని ఆలోచన చేస్తే ఈ విషయాలు మ్యాక్సిమం యాకోబు రాసిన పత్రికలోంచే మీకు చూపిస్తాను. తర్వాత మనం దాని లోపలికి వెళ్ళాము, జస్ట్ ఆ టాపిక్ స్టార్ట్ చేశాము కాబట్టి. నిజ క్రైస్తవులకు ఉండే గుర్తు ఏంటంటే, మొట్టమొదటిగా రండి మనం చూడొచ్చు, వారు శోధనను జయించేవారుగా ఉంటారు అనొచ్చు. వారు శోధింపబడుతున్నప్పుడు దానికి స్పందించరు. అంటే ఒకవేళ స్పందించిన, ఎలా స్పందిస్తారు అంటే దాన్ని ఎదిరించడానికి స్పందిస్తారు, అంతేగాని పడిపోవడానికి వారు ఎన్నడూ కూడా స్పందించరు. గుర్తుపెట్టుకోండి, శోధింపబడని వ్యక్తి లేడు, శోధింపబడని ప్రాంతం అంటూ లేదు. శోధింపబడని వ్యక్తి లేడు, శోధింపబడని ప్రాంతం అంటూ లేదు. మనం ఎక్కడున్నా అన్ని ఏరియాల్లో మనం శోధింపబడతాం. గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా నువ్వు గదిలో ఉన్నావా, అక్కడ కూడా మనం ఏమవుతాం? శోధింపబడతాం ఆలోచనల ద్వారా. ఓ 10 మందిలో ఉన్నావా, అక్కడ కూడా శోధింపబడతాం. నేను శోధింపబడను అని చెప్పడానికి ఏ నరుడు కూడా లేడు. యేసు ప్రభు వారు కూడా ఆయన ఏమయ్యాడు? శోధించబడ్డాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా శోధించబడుతూనే ఉంటాడు. యేసు ప్రభువును నమ్ముకున్నాక శోధనలు రావు అనుకుంటే కాదు. ఇక్కడ మాట్లాడుకున్న శోధన ఇది వేరు, ఆ శోధన వేరు. శోధింపబడతాం. ఇక్కడ పాపం గురించి మనం ఆలోచన చేయొచ్చు. పాపమును గురించి శోధింపబడేటప్పుడు నిజమైన క్రైస్తవుడు ఎలా వ్యవహరిస్తాడు అంటే, దాన్ని జయించడానికి ఇష్టపడతాడు. ఇలాగ మనం ఆలోచన చేయొచ్చు. యేసుప్రభు వారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14లోన చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15లో ఈ మాట అంటాడు. ఆయన మన ప్రధాన యాజకుడు, అంటే యేసుప్రభు వారి గురించి ఏమంటున్నాడు ఇక్కడ? మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని, అన్ని విషయాలు, సమస్త విషయాలలో ఈరోజు నువ్వెలా శోధించబడుతున్నావు, నేను ఎలా శోధించబడుతున్నాను. ఈరోజు మనం అందరం ఎలాగైతే శోధించబడుతున్నామో ఆయన కూడా మన వలె శోధింపబడ్డాడు. నిజమైన భక్తి ఏంటి? నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే, శోధింపబడతాడు. ప్రతి ఒక్కడు కూడా శోధింపబడి కూడా ఏం చేయకూడదు? ఆయన మన వలె శోధింపబడి పాపము లేనివాడు. శోధింపబడకుండా పాపం లేనివాడు కాదు, శోధింపబడి పాపం లేనివాడు. సో నిజమైన క్రైస్తవుడు ఎవరు, నిజమైన భక్తి చేస్తున్న వారు ఎవరు అంటే, వారు శోధింపబడుతున్నప్పుడు వారు పాపము చేయజాలని వారు. అందరూ అందుకే మొదట్లో నా మాట చూపించాను. శోధింపబడని వ్యక్తులంటూ ఈ భూమి మీద ఎవరు లేరు. శోధింపబడని ప్రాంతాలంటూ కూడా ఏమీ లేవు. ఎక్కడున్నా శోధించబడతాం, ఎవరైనా శోధించబడతారు. విశ్వాసం అవ్వచ్చు, సేవకుడు అవ్వచ్చు, పిల్లోడు అవ్వచ్చు, యవనస్తుడు అవ్వచ్చు, వృద్ధుడు అవ్వచ్చు, అనుభవజ్ఞుడు అవ్వచ్చు, అనుభవం లేనివాడు అవ్వచ్చు, విద్యావేత్త అవ్వచ్చు, చదువు రానివాడు అవ్వచ్చు, ధనికుడు అవ్వచ్చు, పేదవాడు అవ్వచ్చు. ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా తిరిగి జన్మించిన వారు శోధింపబడుతూనే ఉంటారు. అయితే విషయం ఏంటి అంటే, ఆ శోధనను మనం జయించాలి. శోధనలో పడిపోవడం కాదు. ఎవరో వచ్చి మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనం ఏవో 4 మాటలు అనేయడం కాదు. అది నిజమైన క్రైస్తవం కాదు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు అంటే, అవతల వ్యక్తి ఎంత శోధించినప్పటికి కూడా వాడు నిలిచి ఉంటాడు. మనందరికీ తెలుసు, యోసేపు యవనస్తుడు, ఎంతో అందంగా చక్కగా చూడడానికి ఉన్నాడు. పోతిఫర్ భార్య యోసేపును ఏం చేసింది? ప్రేరేపించింది.
ఆమె ప్రతిరోజు అనే పదాలు అక్కడ చాలా మాటలు కనబడతాయి. ఇవన్నీ ఇప్పుడు నేను తీయను. కానీ తలంపు ఏంటంటే ఎన్నో రకాలుగా ఆమె శోధిస్తూ వచ్చింది. యవనస్తులకు చెబుతూ ఇలాగ చెప్తాను, రోజుకు డ్రెస్ చేంజ్ చేసుకొని మరీ శోధించిందేం ఎవరు? పోతీఫర్ భార్య యోసేపు. యవనస్తులకు చెబుతూ అంటే వాళ్ళకి అర్థం కావడం కోసం ఎన్ని రకాల సౌండ్లు చేసి ఆయన్ని శోధించిందో. ఏమండి, ఏదో పని కొరకు పోతీఫరు బాధ్యతలు అప్పగించాడు ఇంట్లో. అదే రీతిగా పనులన్నిట్లో కూడా ఏమైనా పని మీద ఇంట్లోకి వెళ్తే అక్కడ శోధించేది. యోసేపు శోధింపబడని ప్రాంతం అంటూ లేదు అక్కడ. ఎక్కడికి వెళ్తే అక్కడ శోధిస్తూ ఉండేది. ఏమండి, అయినప్పటికీ కూడా యోసేపు పారిపోయాడండి. ఎంత గొప్పగా! అది కదా భక్తి అంటే. ఈనాడు మనం చిన్న చిన్న శోధనలో పడిపోతున్నామే. నేను ఇలా కూడా అంటాను కొన్నిసార్లు, పాపం మనల్ని శోధించడం కాదు, మనమే కొన్నిసార్లు పాపాన్ని శోధిస్తున్నామేమో. పడతావా నాకు, పడవా అని. ఎంత భయంకరం. సరే, ఇక్కడ నిజమైన భక్తి ఏంటి అంటే మనము శోధనను జయించాలి. యేసుప్రభువు వారు శోధించబడ్డారు, ఆయన పాపం చేయలేదు, శోధనను జయించిన వారుగా ఉన్నారు. శోధనలో పడ్డప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి ఇక్కడ చెప్తాడు. యాకోబు రాసిన పత్రిక 13 నుంచి మీరు చూడండి. దేవుడి కీడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఆయన కీడి విషయమై ఎవరిని శోధించడు, ఆయన పరిశోధించడం మాత్రమే చేస్తాడు. నిజమైన క్రైస్తవుడు దేవుణ్ణి బ్లేమ్ చేయడు. నిజమైన భక్తి గలవాడు దేవుడే నన్ను ఈ శోధనలోకి పెట్టాడు, నేను ఇలా పడిపోయేలాగా దేవుడే చేశాడని ఎప్పుడు అనరు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక మానవుడిని కీడి విషయమై శోధించడు. ఒక మానవుడు పడిపోయేలాగా ఆయన శోధించడు. పడిపోయేలాగా శోధించేది సాతానుడు, నిలవబడేలాగా పరిశోధించేది దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ నకిలీ క్రైస్తవులు ఏం చేస్తారు, లేదంటే క్రీస్తులో నిలవని వారు, ఎరిగామని చెప్పుకుంటూ వాళ్ళ క్రియలు ఎరగమన్నట్లుగా ఉన్నాయన్నాడు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి వెంటనే బ్లేమ్ చేసేస్తారు. ఆ దేవుడే మమ్మల్ని ఇలా శోధిస్తూ ఉన్నాడు, ఇలా పడిపోయాం అన్నట్లుగా. అందుకే అక్కడ క్లియర్గా చెప్పాడు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడతాడు, మరులు కల్పబడిన వాడే శోధింపబడతాడు. దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపం పరిపక్వమై మరణమును కను. అంటే నీ దురాశలు చేత నువ్వు శోధించబడతావు. నువ్వు శోధింపబడిన దాన్ని బట్టి పాపం చేస్తావు. నువ్వు పాపం చేసిన దాన్ని బట్టి మరణం అవుతావు. ఇక అంతే, దాంట్లో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. నీవు దురాశ చేత ఈడవబడ్డాన్ని బట్టే. అందుకే అక్కడ రాశాడు, ప్రతివాడు కూడా తన స్వకీయమైన దురాశే. గుర్తుపెట్టుకో, నువ్వు శోధించబడక ముందు జరిగేదే దురాశ. ఈ దురాశ చేత నువ్వేమవుతావు? ఈడవబడతావు, మరులు కొల్పబడిన వాడివై శోధింపబడతావు. చూడండి, ఈ దురాశ రాకపోతే నువ్వు ఆ శోధనను జయిస్తావు. లేదా సాతానుడు కొన్నిసార్లు మనం శోధిస్తాడు, అప్పుడు దాని మీద మనకి ఏం కలగకూడదు? దురాశ కలగకూడదు. దురాశ కలిగిందా వెంటనే నువ్వు శోధింపబడతావు. శోధింపబడ్డావా పాపము చేస్తావు. పాపం చేసావా అది పరిపక్వమైద్ది, అంటే పెరిగిద్ది. తదొక నువ్వేమైపోతావు? మరణిస్తావు స్పిరిచువల్గా, ఆత్మీయ. అదే జరుగుతూ వచ్చింది. ఏదైనా వనంలో మనం చూస్తే అదే జరుగుతూ ఉంది. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి అంటే మనల్ని శోధించే ప్లేసులకు మనం వెళ్ళకూడదు. ఈ ప్లేస్కి వెళ్తే నేను శోధించబడతాను అని తెలిస్తే ఆ చోటుకు వెళ్లకుండా మ్యాక్సిమం ఉండడానికి ప్రయత్నం చేయాలి కదా. కొన్నిసార్లు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, ఆ ఉద్యోగాల చేత శోధింపబడతావు, దానికి ఎవరేమేం చేయలేం. కానీ నీకు తెలుసు అక్కడికి వెళ్ళకపోతే నువ్వు శోధించబడవు. ఎవరో ఒక ఆమెను పలకరించడానికి సాయంత్రం పూట వెళ్తావు, కాసేపు మాట్లాడతావు, అంటే ఏదో ముచ్చట్లు పెట్టుకోవడానికి. అదే టైంలో ఆ అమ్మ టీవీలో సీరియల్ పెట్టింది, ఒకరోజు చూసావు. నెక్స్ట్ డే కూడా ఎలా ప్లాన్ చేసుకుంటావు? ఈ టైంకి వెళ్తే ఆమెతో మాట్లాడినట్టు మాట్లాడచ్చు, తర్వాత పనిలో పని దీన్ని అక్కడ దాకా వచ్చాడుగా, కత్తి పీక మీద పెట్టాడు, ఏం జరిగిందో ఈరోజు మిగతా భాగం చూద్దాం, తర్వాయి భాగం అని ఏం చేస్తూ ఉంటారు కొంతమంది, ఈడవబడతా ఉంటారు. తలంపు ఏంటంటే ఆ ప్లేసులకు వెళ్ళకూడదు కదా. ఆ ప్లేస్కి వెళ్తే నేను శోధింపబడతాను, అక్కడ అన్ని ఇచ్చకప్పు మాటలు ఉంటాయి, వ్యర్థమైన బూతులు ఉంటాయి, ఆ చోటికి వెళ్ళకుండా ఉంటే బెటర్ అని చెప్పి మనం ఏం చేయాలా? స్కిప్ అయిపోవాలి. అలా కాకుండా వెళ్ళామనుకో ఏమైపోయి ఇప్పుడు
దేవుడు ముందుగానే చెప్పాడు, ఆ చెట్టు దగ్గర పోవద్దు అంత క్లియర్గా చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏ ప్లేస్ అయితే నీవు నేను శోధింపబడతామో ఆ ప్లేస్కి వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఆ తర్వాత వెళ్ళి శోధింపబడి ఆదాములాగా నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, ఇదంతా ఎందుకు? మళ్ళా ఆయన ఏం చేశాడు మధ్యలో? ఏమండి, పరిపక్వత లేని వ్యక్తి, ఆత్మీయంగా ఎదగని వ్యక్తి, నిజముగా క్రైస్తవులు కాని వారు ఇలాగే అంటారు. వారు ఆయనే చేశాడు. ఆయన ఎవరు పెట్టమన్నారట చెట్టు? ఈ మాటలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వారిలో సరైన పరిపక్వత లేదు. సో బెటర్ మనం ఆ ప్లేస్లకు వెళ్ళకూడదు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి నిందించడానికి అవకాశం ఇచ్చిన వారం అవుతాము. దేవుని మనమే నిందిస్తాము కూడా, నువ్వే చేసావన్నట్లుగా. ఇంకో మాటలో చూడాల్సి వస్తే 4వ అధ్యాయం, ఈ శోధనలు మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, జయించాలి, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి 7 నుంచి 9 వచనాలు చూస్తే, కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి ఏం చేస్తాడు? పారిపోతాడు. మనం ఏం చేస్తామంటే సగం ఎగ్గొట్టేస్తాం, ఆ సగం గుర్తుపెట్టుకుంటాం. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. లోబడం. నువ్వు దేవునికి లోబడకుండా అపవాదిని ఎలా ఎదిరించడం గలవు? నీ శక్తితో నువ్వు ఎదిరించగలవా? అలాగే కదా పౌలు కార్యాలు చేస్తున్నాడని చెప్పి దయ్యాలు వెళ్ళకూడదాం అనుకున్నారుగా. చివరికి దయ్యాలు వారిని పట్టుకొని చితకబాదే వారు పరిగెత్తినారు. లేఖనాలు మనం చూస్తాం. అలాగా ప్రాక్టికల్ లైఫ్లో కూడా చాలా చోట్ల అవి జరిగాయి కూడా. కొంతమంది దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా, దేవునికి లోబడకుండా, ఎవరో చేశారు కదని వీళ్ళు కూడా వెళ్ళి దయ్యాల మీద అధికారాన్ని చూపించాలని ఏమండి ప్రార్థన చేస్తే అవి వీళ్ళ మీద తిరగబడ్డాయి. అంతకుముందు చెప్పానో లేదో ఈ మాట, మన ప్రాంతంలోనే ఇక్కడ జరుగుతూ ఉంది. బాడంగి ఆ ప్రాంతంలో అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. వాళ్ళ కుమార్తెకు దయ్యం పట్టింది. ఎవరికైనా పట్టిద్దిలే, సేవకుడు కుమారుడైతే సేవకుడు కుమారుడు. సరే, మొత్తానికి ఎలా పట్టిందో పట్టింది. పడితే మొత్తానికి చాలామంది సేవకులు వచ్చారు. సేవకులు వచ్చి ప్రార్థన చేయడానికి వస్తే ఎవరైనా వచ్చి ఆ దయ్యం పట్టిన ఆమె దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే, ఎవరైనా ఈ కథలు నాకు తెలుసు అన్నదట. ఎవరు? దయ్యం. బాగా కథలు పడే ఆయన ఒక ఆయన ఉన్నాడు, సేవకుడే. ఆయన లోపలికి రావట్లేదు, కథలన్నీ బయటపడతాడు. అది అంటూనే ఉందట లోపల నుంచి, అరే నువ్వు బయట తిరుగుతున్నావు, నీ కథలన్నీ నాకు తెలుసు, పారిపోయాడు. ఏమండి, లోబడకుండా దయ్యాన్ని ఎలాగా పారదోలుతాం? ఇంకొక దైవజనుడు ఉన్నాడు, ఇప్పుడు జమ్మల మడుగులో సేవ చేస్తారు. అంకులు చాలా ఆత్మీయంగా ఉంటారు. ఆయన ప్రార్థన చేస్తే ఆ దయ్యం ఆమెను విడిచిపెట్టిపోయింది. అరే, దేవునికి లోబడకుండా నువ్వు దయ్యాన్ని ఎలా ఎదిరిస్తావు? ఎదిరించలేవు కదా. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే శోధింపబడుతున్నప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి, దానికోసం నేను మాట్లాడుతున్నాను. మొట్టమొదటిగా ఆ శోధింపబడే ప్రాంతాలకు మనం వెళ్ళకూడదు. రెండోది ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడో చదవండి. 7 తర్వాత, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా. శోధింపబడేవాడు ఎలా, శోధింపబడుతున్న సమయంలో మనం ఎలా ఉండాలి దాని గురించి మాట్లాడితే, ద్విమనస్సుతో మనం ఉండకూడదు. అదే జ్ఞాపకం చేస్తుంది. ద్విమనస్సు అంటే 2 రకాల మనస్తత్వం. అది మనం చూస్తాం. కొంతమంది భోజనాలు మనం పిలిచినా, మనం భోజనాలకు వెళ్ళినా ఇలాంటి వ్యక్తులు అక్కడక్కడ కనబడతారు. వడ్డిస్తా అంటే వద్దండి వద్దండి అంటారు, లోపలేంటి ఇంకా కావాలి. ఇదే ద్విమనస్సు అన్నమాట. అంటే పైన నో అంటారు, లోపటేమో ఎస్ అంటారు. పైన వద్దంటారు, లోపట కావాలంటారు. ఇది పాపం విషయంలో నేను మాట్లాడుతున్నాను, భోజనం కాదులే. పాపం విషయంలో అవునా చి అసహ్యం, అసలు ఎలా చేస్తారో పాడు పని అంటారు, నాకు కానీ అవకాశం దొరికితేనా అంటారు లోపట. ఇది వీళ్ళు ద్విమనస్కులు, వీళ్ళు ద్విమనస్కులు, వీళ్ళు ద్విమనస్కులు. సో ఇలాంటి మనసుకి మనం ఎండు పెట్టేయాలి, ముగింపు పలకాలి. అలా ఉండకూడదు. పైన అసహించుకున్నట్లుగానే లోపల కూడా పాపాన్ని నువ్వు అసహించుకోవాలి. అలా చేయరు వీళ్ళు. అలా చేయకపోవడాన్ని బట్టి ఈ తిప్పలు. ఏమంటే అందుకే అక్కడ మాట్లాడాడు. ఏమంటే వీళ్ళు ఎలాంటి ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతగా
మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. సో ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేయాలి? రాజీ పడొద్దు, ఏడువు. అయ్యా నాలో ద్విమనస్సు ఉంది, దానిని ముగించేయాలి, దానికి అంతం పలకాలి. ఈ ద్విమనస్సు ఉండకూడదు, అయ్యా నాలో ద్విమనస్సు ఉండకూడదు. కొంతమంది ఉంటారు, దేవుని నమ్ముకొని తప్పు చేసినామేమో, లేదంటే వాళ్ళకు లాగా మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు, తిరగొచ్చు, తాగొచ్చు. ఏమండి, ఇంకేమంటారు తెలంగాణలో అంటారు, తందనాలు అంటే ఏంటి? ఆటలు అన్నమాట. తాగి తందనాలు ఆడారంటారు, అంటారు ఇటు సైడ్ అన్నమాట. అంటే డ్యాన్స్ చేశాడు. సో అలాగ కొంతమంది మనసులో డిజైర్స్ ఉంటాయి, మనసులో కోరికలు ఉంటాయి, కానీ పైకి మాత్రం ఏం చేస్తారంటే అసహించుకున్నట్లుగా అందరి ముందు కనపరుచుకుంటారు. అలా కాదు మనం ఉండాల్సింది. శోధింపబడేవారు ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఏమండి, ఆ శోధింపబడే ప్రాంతాలకి వెళ్లకుండా దూరంగా ఉండాలి. శోధింపబడుతున్నప్పుడు ఏమండి, ఆ ద్విమనస్సుకు ముగింపు పలకాలి. రెండు మనసులతో ఉండకూడదు. శోధింపబడేటప్పుడు దాన్ని ముగింపు పలకాలి. దానికోసం ఏడవాలి అవసరమైతే. అయ్యా లోపల ఇది నన్ను రేపుతుంది అయ్యా, పైకి ఏమో అందరి ముందు నేను అసహించుకున్నట్టుగా పాపాన్ని కనబడుతున్నాను, కానీ ఇంటికి వచ్చాక అవకాశం నాకు దొరకలేదే అని, ఇంకా ఆ పాపం మీద మోజు నాకు చావట్లేదు, ఆ పాపం మీద ఇచ్చ నాకు చావట్లేదు అని ఏడవాలి, కన్నీరు గార్చాలి. అదే జ్ఞాపకం చేశాడు. ఓ ద్విమనస్కులారా, వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి. అయ్యా ఈ ద్విమనస్సు నన్ను పాడు చేస్తుందని ఏడవండి. ఈనాడు ఎంతమంది వారి నిజమైన భక్తిని కనపరచలేకపోతున్నారు? కారణం ఏంటంటే ద్విమనస్సు. రెండు రకాల మనస్సు, రెండు రకాల ఆత్మలు పట్టాయి. ఏమండి, ఇలాగా చాలామంది బాధింపబడతా ఉంటారు. మనం అలాగా ఉండకూడదు. ఈ ద్విమనస్సుతో ఉంటే సాతాను మనము ఎదిరించలేము. ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడే అపవాదిని ఎదిరించగలం. ఈ ద్విమనస్సుతో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి ప్రభువుకు లోబడ్డానంటాడు, అక్కడికి వచ్చి మళ్ళీ సాతాను దగ్గరికి వచ్చి వాడికి కూడా లోబడతారు. ఏమండి, లేదంటే ఇలా కూడా చేస్తారు. ప్రభువుకు లోబడతారు, సాతాను దగ్గరికి వచ్చి గట్టిగా ఎదిరించి కన్ను కొడతారు, తర్వాత రారా. ఇదొక రకం. ఎవరిని మోసం చేసుకుంటున్నారు? చాలా జాగ్రత్తగా. నిజమైన భక్తి అంటే ఏంటి? శోధింపబడే ప్రాంతాలకు వెళ్ళడం కాదు. ఒకవేళ శోధింపబడ్డప్పుడు దేవుని బ్లేమ్ చేయడం కాదు, నీ వల్ల ఇది జరిగిందని ఆయన అంటే కాదు. ఆదాములాగా ఆయన కీడు విషయం ఎవరిని శోధించాడు. ఆ చోటికి వెళ్ళకు, ఆయన్ని బ్లేమ్ కూడా చేయకు. రెండోసరికి ఆ ద్వంద్వ మనస్సుకి మనం ఏం చేయాలా? ముగింపు పలకాలి. అది మనలో ఉండకూడదు. ఇదే 4వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ఇక్కడ పాపపు మార్గాలుంటాయి లోకంలో, వాటికి కూడా మనం దూరంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యభిచారునులారా, అసలు ఇంచుమించు ఒక 14 సార్లు అనుకుంటా ఈ పత్రికలో నా సహోదరులారా అంటాడు. అంటే ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. కానీ వెంటనే ఇక్కడ మనం చూడగలిగితే పైనేమో సహోదరులారా అని ముందున్న అధ్యాయాల్లో చాలా చోట్ల మాట్లాడుతూనే ఇక్కడికి వచ్చేసరికి ఆయన కఠినంగా మాట్లాడుతున్నట్లుగా వ్యభిచారునులారా అన్నాడు. కారణం ఏంటి? ఏమండి, వారు ఎందుకు ఆ మాట అన్నాడు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడి లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువగుతాడు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించున అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? లోక స్నేహము, లోక మార్గాలు, ఏమండి, లోక పోకడులు, వీటికి మనం తావి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. ఏమండి, ఆ పాత పద్ధతులు ఏవో ఉంటాయి కొన్ని, వాటిలో మునిగిపోయే వారముగా మనం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాటికి ఇష్టపడి వాటిలో మునిగిపోయి దేవుడే నన్ను శోధించాడంటట. సో మనం ఎలాగ శోధనను జయించాలి అంటే అసలు లోక మార్గములకు, లోక పోకడల జోలికి మనం ఏం చేయకూడదు, పోకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లోకంతో స్నేహం, దేవునితో వైరం. నువ్వు లోకంతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసావంటే నీకు తెలియకుండానే దేవునితో శత్రుత్వం మొదలైపోయింది. ఇదే మొదటి అధ్యాయం యాకోబులు అంటాడు 12వ వచనంలో. ఏమని? ఇదే గుర్తుపెట్టుకో.
శోధన సహిస్తే నాకేంటి, అది కాదు. శోధన సహిస్తే ధన్యుడు, వారికి బహుమానం కూడా ఇస్తాడు. జీవ కిరీటము. శోధన జయించేవాడు ధన్యుడు. శోధన జయించినవాడు. శోధనలో పడ్డప్పుడు కొంత నీకు ఆహ్లాదం వచ్చింది, కొంత నీకు ఆనందం వచ్చింది. అది శాశ్వతమైంది కాదు. దాని వెనకాల ఘోరమైన దుఃఖం వచ్చింది. తిన్నప్పుడు లేదా తాగినప్పుడు లేదంటే దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తున్నప్పుడు ఏవో కొంత నీకు కలిగితే కలగొచ్చు. కానీ దీర్ఘకాలంగా అనుభవించేది ఏంటంటే శాపమే. తాత్కాలికంగా ఏదో కొన్ని సుఖాలు, ఏవో కొన్ని ఆనందాలు, ఏవో కొన్ని సంతోషాలు చూపిస్తాడు. ఎవరు? సాతానుడు. అవి చూపించి క్రైస్తవులను ఏం చేశాడు? మోసం చేస్తాడు, శోధించబడతాడు. అందుకే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొలుపబడిన వాడై ఏం చేస్తున్నాడు? దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము. సో మొట్టమొదటిగా ఏం చూసాం? నిజమైన భక్తి చేసేవాడు ఎవరు? శోధన సమయములో అతడు నిలిచి ఉండేవాడు, శోధనకు చోటివ్వనివాడు, శోధించబడే ప్రాంతాలకి వెళ్ళనివాడు, ద్విమనస్సుకు చోటివ్వనివాడు, లోకపోకడలకు లొంగనివాడు. వీడే కదా నిజమైన క్రైస్తవుడు అని చెప్పాలి. వీరు చేసే భక్తే పవిత్రమును నిష్కలంకమైన భక్తి. ఈరోజు మన భక్తి ఎలాగుంది? సో మొట్టమొదటిగా ఒక మాటే మీకు చెప్పాను, 7 మాటలు ఉంటాయి వీటిలో. రెండో మాటకు వస్తాను, మనకు నిదానంగానే ధ్యానం చేస్తాం. రెండో మాట చెప్పి నేను ముగించేస్తాను. రెండో మాట ఏంటి అని ఆలోచన చేస్తే, నిజమైన భక్తి, నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారు అంటే వారి నాలుకను అదుపులో పెట్టుకుంటారు. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. మానవుడు అన్నిటినీ కూడా ఏం చేయగలుగుతున్నాడు? సాధు చేయగలుగుతున్నాడు. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం అంతా కూడా దాని గురించే మాట్లాడతాడు. నాలుకను అదుపులో పెట్టుకోకపోతే చాలా నష్టము జరిగిద్ది. 1:26లోనే చెప్పేశాడు. ఏమని? మొదటి అధ్యాయం. నోటికి ఏం పెట్టుకోవాలా? నోటికి కళ్ళం పెట్టుకోకుండా భక్తి చేస్తే వాని భక్తి ఏమన్నాడు అక్కడ? అంటే నోటికి ఏమో కళ్ళం పెట్టుకోడు, కానీ ఏం చేస్తాడు? నేను భక్తి పరుణ్ణి అని అనుకుంటాడు. ఏం భక్తిది? వ్యర్థమైన భక్తి. ఎందుకు ఆ భక్తి వ్యర్థమైపోయింది అంటే వాడు తన నోటికి ఏం పెట్టుకోలే? కళ్ళం పెట్టుకోవాలి. నోటికి కళ్ళం పెట్టుకోవడం రావాలి. ఏవండి, ఒకవేళ మన నోటికి కళ్ళం పెట్టుకోకపోతే 3:2లో చూడండి, 3వ అధ్యాయం 2వ వచనంలో అనేక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాం. ఎవడైనా మాట యందు తప్పని ఎడల తప్పితే ఏమైనా వాడు తప్పని వాడు, లోపం లేనివాడు తన శరీరాన్ని ఏం చేస్తాడు? దాని కంట్రోల్లో పెట్టుకుంటాడు. అంటే నాలుకను కంట్రోల్లో పెట్టుకునేవాడు తన సర్వ శరీరాన్ని కూడా స్వాధీనపరుచుకొన శక్తి గలవాడు అంటాడు కదా. 3వ కింద ఫుట్ నోట్లో తన సర్వ శరీరమునకు కళ్ళం పెట్టుకున్నవాడు. నాలుక కళ్ళం పెట్టగలిగితే శరీరం అంతటికి ఏం పెట్టగలిగాడు? వీడు కళ్ళం పెట్టగలిగాడు. మనం కూడా అంతే. నిజమైన భక్తి కలిగినటువంటి వారు ఎవరు అంటే ఇదిగో వారి నాలుకను అదుపులో పెట్టుకుంటారు. చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం కూడా ఆ మాటలు కూడా కదా. మనము వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, చాలా నిదానించాలి, చాలా నిదానించి మాట్లాడాలి. తొందర ఏం లేదు. కానీ మనం మాట్లాడడానికి వేగిరపడతాం, వినడానికి ఏమో అస్సలు ఓపికలు ఉండవు, నిదానిస్తాం. అందుకే అలా మాటలకు నోటికి కళ్ళం పెట్టుకోకపోతే అసలు మన భక్తే వ్యర్థమైన భక్తి అన్నాడు. నేను చెప్పిన మాట కాదు, ఇక్కడ క్లియర్గా రాయబడింది. సో ఆత్మీయమైనటువంటి భక్తిపరుడు, నిజమైన భక్తి చేసేవాడు, ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు ఎవరంటే నోటికి కళ్ళం పెట్టుకోవాలి. అసలు ఉన్న లోకం ఎలాంటి లోకం అంటే ఎక్కువగా మాట్లాడే లోకం. అంతకుముందు ఇన్ని మాటలు లేవు, రాను రాను ఏమైపోతున్నాయి? మాటలు ఎక్కువ అయ్యాయి.
అందుకే మన చిన్నపిల్లల దగ్గర కూడా ఎక్కువగా ఏం చూస్తామంటే మాటలే. అంతకుముందు వాళ్ళ దగ్గర ఆ మాటలు, మన చిన్నతనంలో మనం అన్ని మాటలు మాట్లాడాలి, లేదా మనకు ఊహొచ్చిన కాంచి మనం చూసిన చిన్నపిల్లలన్నీ మాటలు లేవు. కానీ ఇప్పుడు మాటలు ఎక్కువ. అంటే రాను రాను ఏమైపోతున్నాయి అంటే మాటలే ఎక్కువ అవుతున్నాయి. మనిషి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు, వినడానికి ఇష్టపడట్లేదు. కానీ నిజమైన భక్తిపరుడు ఎలా ఉంటాడు అంటే మాట్లాడడానికి నిదానిస్తాడు, నోటికి ఏం చేస్తాడు, కళ్ళం పెట్టుకుంటాడు. మనం మాట్లాడే ప్రతిసారి కూడా ఉద్దేశం ఉంటేనే మాట్లాడాలి, పర్పస్ లేకుండా మాట్లాడకూడదు. ఒక మాట అంటాడు చూడండి, కీర్తన 39వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 39:1. చూడండి, దాన్ని సరిగ్గా నువ్వు కళ్ళెం పెట్టకపోతే మాట్లాడే మాటలు నిన్ను పాపంలోకి తీసుకెళ్తాయి. అందుకే ఇక్కడ ఏమన్నాడు కీర్తనాకారుడు దావీదు, ఏమంటున్నాడంటే నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గాన్ని జాగ్రత్తగా చూచుకొందును. ఈ భక్తిహీనులు నా దగ్గర ఉన్నప్పుడు చిక్కం పెట్టుకుంటా. అంతే, భక్తిహీనులు నా దగ్గర ఉన్నప్పుడు చిక్కం పెట్టుకుంటా. వాళ్ళు ఒకవేళ నన్ను రేపితే, రెచ్చగొడితే, నేను అనవసరంగా ఏం చేయను, మాట్లాడు. మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాట కట లెక్కప్ప చెప్పాలి. నువ్వేం మాట్లాడావో మన మాటలన్నీ కూడా ఆయన పుస్తకాల్లో రాస్తాడు. ఆ రోజు లెక్క అడుగుతాడు, ఎందుకు మాట్లాడావు, ఏ ఉద్దేశంతో మాట్లాడావు. అక్కడ మాట్లాడిన అవసరమే లేదు, కానీ ఎందుకు మాట్లాడావు అక్కడ నీవు. అదే ఇక్కడ చూడండి, ఈ దావీదు ఏమంటున్నాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకుంటాను, చిక్కము ఉంచుకొందును అనుకోండి. ఇది చాలా అవసరం, మనం నేర్చుకోవాలి. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని అంటాడు ఎక్కడ, 2వ వచనంలో చూడండి. ఇది నేర్చుకోవాలి. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాలి, మాట్లాడకూడని టైంలో మాట్లాడితే పాపం అవుతుంది. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, విస్తారమైన మాటల్లో అక్కడ ఆ రోజు ఆమె విస్తారంగా మాట్లాడింది కాబట్టి, ఏ రోజు అవ్వ అసలు మాట్లాడాల్సిన పనే లేదు అక్కడ. ఎవరో ఈ చిక్కం పెట్టుకోగలిగితే, ఆ భక్తిహీనుడు వచ్చినప్పుడు ఈ చిక్కం పెట్టుకోగలిగితే ఈ చిక్కులను వచ్చేయగావు మనకు. ఏమండి, మనం చిక్కం పెట్టుకుంటున్నామా? చిక్కం మనం జంతువులకు పెడతాం చిక్కం, కానీ మన నోటికి మనము ఎక్కడ దొరికితే చెప్పండి కొనుక్కుందామంటారేమో. అది కొనుక్కొని పెట్టుకునే చిక్కాలు కావు. మనకు మనముగానే మన నాలుకను ఏం చేసుకోవాలా, నియంత్రించుకోగలగాలి, దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. అది మనం చేసుకోగలిగితే అప్పుడు మన భక్తిపరులు. ఒకడు తన నోటిని కంట్రోల్లో పెట్టుకోకుండా నేను భక్తిపరుని అనుకుంటే వాడి భక్తి వ్యర్థమైన భక్తి అని వాక్యం చెప్తుంది. రండి, ఇంకో మాట మీకు చూపిస్తాను. అదే కీర్తన 17వ అధ్యాయంకి రండి. కీర్తన 17వ అధ్యాయము 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. ఎంత గొప్ప తీర్మానం ఇది కదా. నోటి మాట చేత నేను అతిక్రమింపను. నీ నోటి మాట నిన్ను అతిక్రమం చేసేవాడిగా కూడా చేస్తాయి. నోటి మాట చేత కొంతమంది అతిక్రమిస్తారు. నోటి మాట చేత ఇలా కూడా ఆలోచన చేయొచ్చు. నోరు తెరవకుండా కూడా మాట్లాడొచ్చుగా. ఏమంటే గొనుక్కుంటూ, ఈ గొనుగులు, ఈ సొనుగుల గురించే మాట్లాడతాడు పౌలు. అవి దుష్టు నుంచి వచ్చేటువంటివి కదా. ఆ గొనుగులు సొనుగులు ఉండకూడదు సంఘాలలో లేదా కుటుంబాలలో. గొనుగులు సొనుగులకి చోటు మనము ఇవ్వకూడదు. అందుకే నాలుక అనగానే బయటకు వచ్చే మాటే లెక్కప్ప చెప్పాలంటే కాదు, మన మనసులో అనుకున్న మాటకు కూడా మనం లెక్కప్ప చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. ఇలా కూడా అంటాను, మనం ఏదో అంటాం, కొంతమందిని ఏవో మాట్లాడేస్తాం కంగారుగానో, తెలుసో తెలియకో, ఏదో తప్పుడు సమాచారం వినో ఏవో ఒక మనిషిని అన్నాం, తర్వాత నేను తప్పు చేశాను అని ఆలోచన వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలా, పశ్చాత్తాపడాలి, లేదా క్షమాపణ కోరాలి. నేను అనవసరంగా తిట్టానండి, నన్ను క్షమించండి అనగలగాలి. అలా అన్నప్పుడు నువ్వు చేసిన దాన్ని రెక్టిఫై చేసుకోగలవు. అలా కాకుండా అనేసి దులుపుకొని పోయావనుకో, దాని విషయంలో నువ్వు తప్పకుండా లెక్క అప్పచెప్పాలి. మనం ఒప్పుకోని పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర దాచబడ్డాయి. గుర్తుపెట్టుకోండి. కొన్ని మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సినవి ఉంటాయి. ఇప్పుడు ఇలా ఇంకోసారి ఆలోచన చేద్దాం.
ఒకవేళ ఒక వ్యక్తి ఏదో చెప్పినప్పుడు లేదా ఏదో అన్నప్పుడు తప్పుగా అర్థం చేసుకొని నీ మనసులో అనుకున్నావు, నీ మనసులో ఏవో తిట్టుకున్నావో ఏదో చేశావు. ఇప్పుడు వెళ్ళి ఆ వ్యక్తితో చెప్పాల్సిన పని లేదు. ఏ వ్యక్తితో? నువ్వు మనసులో అనుకున్నాయి వెళ్ళి ఇలాగ నీ గురించి నా మనసులో అనుకున్నాను. అవతల వ్యక్తి అర్థం చేసుకునేవాడైతే చెప్పు. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అంత ఘోరంగా అనుకున్నావా అని కూడా నీ మనసులో అని చెప్పి పగబడతారు. సో ఇక్కడ తలంపు ఏంటంటే, మనం మాట్లాడే ప్రతి మాట ద్వారా ఇతరులు మనం గాయపరచవచ్చు. ఆ గాయం వెంటనే మాన్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వెళ్ళి వెంటనే క్షమాపణ కోరడం, తప్పైపోయింది అనడం. ఈ రోజుల్లో అది కనబడట్లేదు, పోతే అన్నట్టుగా. కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి దేవుని దగ్గర. ఒప్పుకోని ప్రతి పాపం అక్కడ ఉంటుంది. దాని విషయంలో ప్రభు మనల్ని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు కూడా, తప్పకుండా లెక్క అడుగుతాడు. జాగ్రత్తగా ఉండాలి. సో నిజమైన భక్తిపరుడు ఎలా ఉంటాడు అంటే, తన నాలుకను ఏం చేసుకోగలడు? కంట్రోల్ చేస్తాడు. ఎప్పుడు వాడాలి ఉద్దేశంతోనే వాడతాడు. ఉట్టి నిష్కారణంగా మాట్లాడు, అనవసరంగా మాట్లాడేవాడిగా ఉండడు. రండి ఇంకో మాట, 141:2-3 వచనాలు. ఇదే కీర్తనలో ఒక మాట. 2-3 వచనాలు, కీర్తన 140. వారి హృదయంలో అపాయకరమైన యోచనలు చేయదు. 141:2-3. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమవును గాక. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారపు కాపు పెట్టుము. చూడండి, ఇది అడగాల మన ప్రార్థనలు. ఏమని అడగాల? అయ్యా నా నోటికి కావలి ఉంచు. ఏమంటున్నాడు? నా నోటికి కావలి ఉంచు. తర్వాత నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. ఇవి ఎలా పడితే అలా బయటికి వెళ్ళకుండా దాన్ని నువ్వు కంట్రోల్ చేయి అని చెప్పి మన ప్రభువుకి పూర్తిగా అప్పగించుకోవాలి. ఏమిటి? మన నాలుకను, మన నోరును. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమును కాపు పెట్టుము. తొందరపడి మాట్లాడకుండా. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. ఏమండి? ఇది మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మాట్లాడే ప్రతిసారి కూడా ఆగి మాట్లాడడం నేర్చుకుందాం. ఒక నిమిషం ఆగి మాట్లాడితే ఆ మాటలను సరి చేసుకొని మాట్లాడచ్చు. ఇలా అంటాను, ఒక మాట పలికే ముందు నీలో నువ్వు పలుకు, అసలు ఇది కరెక్టేనా కాదా అని. అప్పుడు వెంటనే ఆగిపోతావు కూడా. కొన్నిసార్లు, చాలాసార్లు ఆగిపోతాం మనం. అలా ఆలోచించకుండా దీనికి కాపు పెట్టుకోవడం చేత కాకుండా, మనకెలా చేత కాదు ఆయనన్ను అడగాలిగా. దావీదు అడుగుతున్నట్లు ఇక్కడ ఏమని? నా నోటికి కాపలి, లేదంటే నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారము కాపు పెట్టుము అని ప్రభువుని అడగగలిగితే ఎంత బాగుంటుంది. అలా అడగలేకపోవడాన్ని బట్టే మన నోటితో కాని మాటలు పలుకుతూ పాపం చేసేవారముగా ఉంటున్నాం. సో నిజమైన భక్తిపరుడు ఎలా ఉంటాడు అంటే, అతడు శోధన జయించేవాడిగా ఉంటాడు. నిజమైన భక్తిపరుడు ఎలా ఉంటాడు అంటే, తన నోటిని అదుపులో పెట్టుకునేవాడిగా ఉంటాడు. తన నోటిని అదుపులో పెట్టుకునేవాడి. ఈ మానవుడు భూమి మీద ఉన్న అన్నిటినీ కూడా సాధు చేయగలుగుతున్నాడు, కానీ ఈ నాలుకను ఏం చేయలేకపోతున్నాడు? సాధు చేయలేకపోయాడు. అందుకే ఇదే నోటిలో నుంచి ఆశీర్వాదం, ఇదే నోటిలో నుంచి శాపవచనాలు వస్తున్నాయి. ఇదే నోటిలోంచి స్తుతిస్తున్నాం, ఇదే నోటిలో నుంచి దేవుని స్వారూప్యంలో చేయబడ్డ మనిషిని ఏం చేస్తున్నాం? దూషిస్తూ ఉన్నాం. ఇదిగో నిజమైన భక్తి అని మనం అనుకుంటున్నాం కదా. ఆ భక్తి ఇలాగే ఉందా? శోధన జయించే దానిలాగా, వాడిలాగా నీ నా భక్తి ఉందా? లేదా మన నోటిని కలం పెట్టుకునేలాగా, మన నోటికి కాపు పెట్టుకునే వారముగా మన భక్తి ఉందా? ఇలాగ మీకు 7 విషయాలు మనం మాట్లాడుకుంటాం. 2 విషయాలు చూసాం. ఇదంతా దేనికోసం అంటే క్రైస్తవ జీవితం. నిజమైన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో మనం చూద్దాం ముందున్న రోజుల్లో. ఇదిగో ఈ 2 మాటలు మనసుకు తెచ్చుకొని, ప్రభువా నాకు సహాయం చేయి, నేను నిజమైనటువంటి రీతిలో భక్తి చేయలేకపోతున్నాను, నువ్వు ఆశించిన రీతిలో నేను భక్తి చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు అని ప్రభుని అడుగుదాం. మన భక్తిని చూసి మనం మురిసిపోతున్నామేమో, అలా కాకుండా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా
నిజమే, నేను శోధనలో నిలిచి శోధన జయించలేకపోతున్నాను, పడిపోతున్నాను, చిన్న చిన్న విషయాలు పడిపోతున్నాను. నీకు లోబడకపోవడాన్ని బట్టి అపవాదిని ఎదిరించలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను. నా దురాశలను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ద్విమనస్కుడై ఉంటున్నానయ్యా అని ఏడవగలిగితే